ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా? లేకపోతే బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సార్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్‌తోటో ఆ పదం వాడతారా? సార్ ఆ లూడో గేమ్‌లో వచ్చిన పదం. నేను అది పలకటానికి అది కూడా నేను మా నాకు తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్తో వాడాను. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా! నేను అదే సిస్టర్స్ సార్ మీరు హోల్సమ్ ఫ్యామిలీ నేను ఎంటర్‌టైనర్ పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసింది ఇది ఒక 4గో ప్రెస్ మీట్ అంటే అయింది. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ అది కరెక్ట్ అని ఎలా నేను చెప్పగలరు? సమర్థించట్లేదు సార్. ఇప్పుడు అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటున్నారు. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండుంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్. నేను సెన్సార్ మరి మార్కెట్లోకి వదిలేశారు కదా దాన్ని. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? పబ్లిసిటీ కోసం వదిలేరా? లేదు సార్, పబ్లిసిటీ కోసం వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటుందని మేము చెప్పడానికి ఎథిక్స్ లేవా ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకు ఆ క్యారెక్టరేషన్ అది డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా మరి బిహేవ్ ఎందుకు చేస్తే తీసేశారు సెన్సార్లో? ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు. నో ఆన్సర్ సార్. నాకు ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. ఏదో దాన్ని మాట్లాడారు నేను ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్, నో ప్రాబ్లం. నేను ఒకటి చెప్తానండి. అంటే నేను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. చెప్పండి సార్. నేను బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి చూస్తున్నాను, పిల్లోడి నుంచి చూస్తాను. సొసైటీలో ఉన్న చేంజెస్ సినిమాలో వస్తాయండి. సినిమా నుంచి సొసైటీకి రాదు, సొసైటీ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైంలో హీరోయిన్ 2 పీస్ బికినీ వేసుకుంటే పెద్ద ఇష్యూ అది 70s. తర్వాత అప్ టు 80s వరకు కూడా లిప్ లాక్ అనేది ఇట్ వాజ్ బ్యాండ్, సెన్సార్ కట్ చేసేది. మరి అదే సెన్సార్ ఇవాళ లిప్ లాక్ వదులుతుంది కదండి. దేర్ ఆర్ టైమ్స్ ఆర్ చేంజింగ్. అంటే నేనేంటంటే ఈ సినిమా కావాలని ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక విజువల్ పెట్టింది